హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇన్ ద ఫిగర్ ఎల్ ఈజ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ ఫిగర్కి సెంటర్ ఎల్. ఎంఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎల్ఎన్. ఎంఎల్ వచ్చి పర్పెండిక్యులర్ టు ఎల్ఎన్. పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ 90 డిగ్రీస్. పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ 90 డిగ్రీస్. ఈ ట్రయాంగిల్ని ఇక్కడ డ్రా చేస్తారు. ఎల్ దగ్గర యాంగిల్ ఎంత? 90. ఎల్ఎంఎన్. ఎల్ఎం అంటే ఆర్, ఎల్ఎన్ అంటే ఆర్. యాంగిల్ 90 అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎల్ఎన్ అంటే ఆర్. ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏరియా అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఆర్, హైట్ అంటే ఆర్. ఏరియా ఎంతనిచ్చారు? 36. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 2 72. ఇక్కడ ఏం అడిగారంటే ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్ అంటే 72. అంటే ఆన్సర్ 72 పై. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ 11 డిజిట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 18. ఈ నెంబర్ వచ్చి దేంతో డివిజిబుల్ కావాలా? 18తో డివిజిబుల్ కావాలి. మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఏదన్నా ఒక నెంబర్ 18తో డివిజిబుల్ కావాలంటే 2తో డివిజిబుల్ కావాలా, 9తో డివిజిబుల్ కావాలా. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 ఏమంటే ఏదన్నా ఒక నెంబర్ 9తో డివిజిబుల్ కావాలంటే సమ్ వచ్చి దేంతో డివిజిబుల్ కావాలా? 9తో. సమ్ అంటే యాడ్ చేయాలి కదా, యాడ్ చేద్దాం. 7 + 8 15, 17, 20, 23, 25, 25 ఒక 6 31, 39, 39 ఒక 6 45, 45 ఒక 7 52. సమ్ ఎంత వస్తుంది? 52 + x, 52 + x. దేంతో డివిజిబుల్ కావాలా? 9తో. 9 టేబుల్లో ఏమొస్తుంది? 9 6 54. అంటే 52కి ఎంత యాడ్ చేస్తే 9తో డివిజిబుల్ అవుతుంది? 2తో. కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత? 2. లాస్ట్లో 2 ఉంటే ఖచ్చితంగా 2తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. x² - 5√2x + 1 = 0. నెక్స్ట్. x² + 1 = 5√2x. xతో డివైడ్ చేయండి. x² + 1/x = 5√2x / x. x క్యాన్సల్. x² / x. x + 1/x ఎంత? 5√2. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. x + 1/x హోల్ స్క్వేర్ = దీని స్క్వేర్ చేస్తే 5² 25. √2ని స్క్వేర్ చేస్తే 2. a + b హోల్ స్క్వేర్ ఆ ఫార్మేట్లో ఉంది. a² + b² + 2ab = 50. x క్యాన్సల్. x² + 1/x² = 50లో 2 పోతే 48. క్వశ్చన్లో మనల్ని ఈ వాల్యూ కనుక్కోమన్నారు. కనుక్కుందాం. x³ + 1/x / x² + 1. న్యూమరేటర్ డినామినేటర్ని xతో డివైడ్ చేయండి. ప్రతి టర్మ్ని xతో డివైడ్ చేయండి. ప్రతి టర్మ్ని xతో డివైడ్ చేయండి. ఇక్కడ xతో డివైడ్ చేసాం, ఇక్కడ xతో డివైడ్ చేసాం. x క్యాన్సిల్ అయిపోతుంది. x³ / x అంటే x² + 1/x². x² / x అంటే x + 1/x. x² + 1/x² అంటే 48. నెక్స్ట్. x + 1/x అంటే 5√2. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 48/5√2. దీన్ని సింప్లిఫై చేద్దాం. 48ని ఏమని రాయొచ్చు? 24 × 2.
2ని మనం √2 ఇంటూ √2 అని రాయొచ్చు. 5√2. √2 క్యాన్సర్ అంటే ఆన్సర్ 24√2/5 అంటే ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ 8 a + b హోల్ క్యూబ్ ఫార్ములా వచ్చి a³ + b³ + 3a² b + 3ab². నెక్స్ట్ 27 ఇంటూ a - b హోల్ క్యూబ్ ఫార్ములా a³ - b³ - 3a² b + 3ab². నెక్స్ట్ మల్టిప్లై చేద్దాం. 8x³ - 27x³. 8లో 27 పోతే -19x³ -19x³. 8y³ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8 + 27 35y³. నెక్స్ట్ 8 3s 24 24x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 27 3s 81 81x². 81 + 24 5 105x². నెక్స్ట్ 8 ఇంటూ 3 24 24xy² మైనస్ 27 ఇంటూ 3 -81 xy². నెక్స్ట్ 24 - 81 అంటే 81లో 24 తీసేస్తే 7 57 -57 xy². నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేద్దాం. ఇక్కడ ఫస్ట్ 5y ఎంత చేస్తే టైం వేస్ట్ అవుతా ఉంది కాబట్టి షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. షార్ట్ కట్ మెథడ్ అంటే చాలా సింపుల్. x అంటే 2 తీసుకోండి. ఇక్కడ మనకు -c రావాలి కదా, కాబట్టి x అంటే 1 y అంటే -1 తీసుకోండి. ఇది షార్ట్ కట్ మెథడ్. 8 x అంటే 1 y అంటే -1. x అంటే 1 y అంటే ఎంత -1. 5 y అంటే ఎంత -1 -x. x 1 కదా a, y -1 కదా, -1 హోల్ స్క్వేర్ అంటే +1. x ఇంటూ y అంటే 1 ఇంటూ -1 అంటే -c. ఇలానే ఎందుకు తీసుకున్నామంటే మనకి ఇది కావాలి, a + b + -c. నెక్స్ట్ 1 - 1 0. నెక్స్ట్ -5 - 1 అంటే -6. a + b - c. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ -27 ఇంటూ 2³ ఎంత 8. క్యాన్సలేషన్ చేద్దాం. 2 4s 2 3s 3 9s. మైనస్ మైనస్ క్యాన్సల్. a + b - c ఎంత 36 అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ PT is a tangent at T to circle whose center is O. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ యొక్క సెంటర్ O. నెక్స్ట్ PT is a tangent at T to a circle. PT అనేది టాంజెంట్, PT అనేది టాంజెంట్. OP ఎంతని ఇచ్చాడు 17. OT వచ్చి 8. OT వచ్చి 8. ఇక్కడ PT కనుక్కోవాలి. టాంజెంట్ అంటే యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే
హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ అంటే 17, సైడ్ అంటే 8, 8 స్క్వేర్ ప్లస్ పీటీ తెలియదు కదా, పీటీ హోల్ స్క్వేర్. 17 స్క్వేర్ 289, 8 స్క్వేర్ 64. లెఫ్ట్ సైడ్కి వెళ్తే -64, సపరేట్ చేయండి 225. పీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225 అంటే 15 స్క్వేర్. అంటే పీటీ వాల్యూ ఎంత 15. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్. ఇలా ఉంటే ఏమని సిమిలర్. ఏబిసి. నెక్స్ట్ ట్రయాంగిల్ పీక్యూఆర్. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు. సిమిలర్ అంటే యాంగిల్ ఏ 75 అయితే యాంగిల్ పి కూడా ఎంత ఉంటుంది 75. బీసీ 6 సెంటీమీటర్స్ అయితే క్యూఆర్ కూడా ఎంత ఉంటుంది 6 సెంటీమీటర్స్. అంటే కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, యాంగిల్ పి 75, క్యూఆర్ వచ్చి 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద సైడ్స్ ఏబి అండ్ ఏసీ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. చూడండి, ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది, ఒక ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ సైడ్స్ ఉన్నాయి కదా ఏబిఏసి, వీటిని ఏం చేసా, ఎక్స్టెండ్ చేసా. ఎక్స్టెండెడ్ టు పి అండ్ క్యూ, పి అండ్ క్యూ. ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ పిబిసి, యాంగిల్ పిబిసి. క్యూసిబి, క్యూసిబి ఇంటర్సెక్టెడ్ ఓ. బైసెక్టర్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి, ఓ దగ్గర. యాంగిల్ ఏ ఎంత 92 degrees. జామెట్రీలో ఒక ఫార్ములా ఉంది, ఈ టైప్ ఆఫ్ ఫిగర్ వస్తే ఇక్కడ 92 అయితే ఈ యాంగిల్ ఏమవుతుందంటే 90 మైనస్ θ/2. సపోజ్ దీన్ని θ అనుకుంటే ఈ యాంగిల్ ఏమవుతుంది 90 మైనస్ θ/2. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు, యాంగిల్ బిఓసి. బిఓసి అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. ఆన్సర్ ఏమవుతుంది 90 మైనస్ θ/2. 90 మైనస్ θ వాల్యూ 92, 92/2. 2 4s 26, సపరేట్ చేస్తే 44. నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ 25 నెంబర్స్ ఈస్ 54. 25 నెంబర్స్కి యావరేజ్ ఎంత 54. చూడండి, జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే ఏమని, ఏఎన్. ఫస్ట్ 25 నెంబర్స్ సమ్ కనుక్కుందాం. యావరేజ్ ఎంత 54. ఎన్ని నెంబర్స్ 25. 54ని 27 into 2 అని రాయొచ్చు. 2 into 25 50, 27 into 50. 0 5 7s 35, 1350. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 13 నెంబర్స్. ఫస్ట్ 13 నెంబర్స్ సమ్ కనుక్కుందాం. సమ్ అంటే ఏఎన్. 13 నెంబర్స్ యావరేజ్ ఎంత 52.8. 52.8 into 13. నెక్స్ట్ 13 నెంబర్స్, దట్ ఆఫ్ లాస్ట్ 13. లాస్ట్ 13 నెంబర్స్ సమ్ ఎంత, సమ్ అంటే ఏఎన్ 62.2 into 13. టోటల్ ఎన్ని నెంబర్స్ 26 నెంబర్స్. 26 నెంబర్స్ సమ్ అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలా. 13 13 కామన్ తీసేయండి, ఈ రెండింటిని యాడ్ చేయండి. 52.8 62.2 యాడ్ చేస్తే 5 115 కదా. మల్టిప్లై చేద్దాం. 13 5s 65, 13 1s 13, 19 అంటే 1495 వస్తుంది. మీరు గమనిస్తే ఫస్ట్ 13 అంటే 13 నెంబర్స్ ఉంటాయి. ఫస్ట్ 13 లాస్ట్ 13 అంటే రెండిట్లో కామన్గా 13th నెంబర్ ఉంటుంది. ఈ రెండింటిని సపరేట్ చేస్తే 13th నెంబర్ వస్తుంది. 13th నెంబర్ ఎలా వస్తుంది, 1495లోంచి 1350ని తీసేయాలి.
తీసేస్తే ఎంత వస్తుంది? 145. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు? 13th నెంబర్ని తీసేయాలి. టోటల్గా 25 నెంబర్స్ ఉన్నాయి. 13th నెంబర్ని తీసేస్తే 24 నెంబర్స్. 24 నెంబర్స్ యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ ఈ ఫార్ములా సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. 24 నెంబర్స్, 25 నెంబర్స్ సమ్ 1350. ఏ నెంబర్ని తీసేయాలా? 13th నెంబర్ అంటే 145ని తీసేయాలి. తీసేస్తే 1205 డివైడెడ్ బై 24. క్యాన్సలేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో ప్రతి ఒక్కరూ పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ ఈజ్ ఆఫరింగ్ 10% డిస్కౌంట్ ఆన్ పర్చేజ్ ఆఫ్ 500 అండ్ అబోవ్. సపోజ్ మనం 500 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు? 10%. అలా కాకుండా 250 నుంచి 500 లోపలైతే 5% డిస్కౌంట్. నెక్స్ట్, ఇన్స్టెంట్గా క్యాష్ పే చేస్తే అడిషనల్గా 1% డిస్కౌంట్ ఇస్తారు. హౌ మచ్ వుడ్ ఏ కస్టమర్ హ్యావ్ టు పే బై క్యాష్? అంటే అతను క్యాష్ ద్వారా పే చేస్తా ఉన్నాడు ఇన్స్టెంట్గా. నెక్స్ట్, అతనికి ఎంత కాస్ట్ ప్రైస్ పడుతుంది? 25 ప్యాకెట్స్. 1 ప్యాకెట్ వచ్చి 30 రూపీస్. 25 into 30 750. దీని మీద డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. 750 అంటే 500 అబోవ్ అంటే 10% డిస్కౌంట్ ఇస్తాడు. అడిషనల్గా 1% డిస్కౌంట్ ఇస్తాడు, ఎందుకంటే క్యాష్ పే చేస్తా అన్నాడు. ఎనీ నెంబర్ 100%. 100% 750, 10% 75. 750లో 75 తీసేస్తే 675. నెక్స్ట్ 1%. 100% 675, 10% 67.5, 1% 6.75. 675లో 1% తీసేయండి. 1% అంటే 6.75. సపరేట్ చేద్దాం. ఇక్కడ 4 ఉంటుంది. 14లో 6 పోతే 8. అంటే ఆన్సర్ ఎంత? 668.25. నెక్స్ట్ క్వశ్చన్. 2 రెగ్యులర్ పాలిగాన్స్. చూడండి, పాలిగాన్స్ అంటే ఫార్ములాస్ ఉన్నాయి. పాలిగాన్ అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఫార్ములా ఏమంటే n-2 into 180. పాలిగాన్కి n సైడ్స్ ఉంటాయి. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అని. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది? ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు n సైడ్స్ ఉంటాయి కాబట్టి nతో డివైడ్ చేయాలి బై n. నెక్స్ట్, సైడ్స్ రేషియో ఇచ్చారు 1:2. అంటే n1:n2 ఎంత? 1:2. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అంటే ఇది కదా, n-2 into 180 by n1 is to n-2 into 180 by n2. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ n1 n2. రేషియో ఎంతని ఇచ్చారు? 3:4. n1 అంటే x-2 by n1 అంటే x డివైడెడ్ బై n2 అంటే 2x - 2 by 2x. రేషియో ఎంత? 3/4. x క్యాన్సల్, 2 క్యాన్సల్, 2 క్యాన్సల్. x-2 by x-1 is equal to 3/4. సాల్వ్ చేస్తే x వాల్యూ వస్తుంది. 4 into x 4x, 4 into 2 8, 3 into x 3x - 3. 4xలో 3x పోతే x. 8 - 3 5. x వాల్యూ ఎంత? 5. 5 2 into 5 10. అంటే ఆన్సర్ 5, 10. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ థీఫ్ కమిటెడ్ ఏ క్రైమ్ అండ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద స్పాట్ అట్ ద స్పీడ్ ఆఫ్ 12 miles per hour. A security guard started chasing him 20 minutes after thief started running and caught him in next 20 minutes.
వాట్ ఈస్ ద స్పీడ్ ఇన్ మైల్స్ పర్ అవర్ ఆఫ్ ద సెక్యూరిటీ గార్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ థీఫ్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. ఓకేనా, ఈ స్పాట్ నుంచి థీఫ్ వచ్చి ఎస్కేప్ అయిపోయినాడు. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ రన్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 20 minutes తర్వాత. అంటే ఈ 20 minutesలో థీఫ్ వచ్చి సమ్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తాడు. చూడండి, 1 hourకి 12 miles థీఫ్. 1 hour అంటే ఎన్ని మినిట్స్? 16 minutes. 60 minutesకి 12 miles. ఇక్కడ 20 minutes కదా, by 3 చేయండి. 3 20s 3 4s. 20 minutesకి థీఫ్ ఎంత దూరం వెళ్తాడు? 4 miles వెళ్తాడు. అంటే సెక్యూరిటీ గార్డ్ ఇక్కడే ఉంటాడు, థీఫ్ ఇక్కడ ఉంటారు. 20 minutesకి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత? 4 miles. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ థీఫ్ని క్యాచ్ చేసేదానికి 20 minutes పడుతుంది. టైం రిక్వైర్డ్ టు మీట్ క్రాస్. ఫార్ములా ఏమంటే డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. టైం ఎంత? 20 minutes. మినిట్స్ని హవర్స్లో మార్చాలి కదా, డివైడెడ్ బై 60. డిస్టెన్స్ 4. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ స్పీడ్ తెలియదు కదా, ఎక్స్. సేమ్ డైరెక్షన్ అయితే స్పీడ్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి. నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ స్పీడ్ ఎక్స్, థీఫ్ స్పీడ్ 12. నెక్స్ట్ 21s 23s. ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 12. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 24. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ఏ క్యూబ్. ఒక క్యూబ్ ఉంది, క్యూబ్కి ఎగ్జాంపుల్ ప్లేయింగ్ క్యూబ్. నెక్స్ట్ క్యూబ్కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 8 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. క్యూబ్కి ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 8 కార్నర్స్ ఉంటాయి. ఫ్రమ్ ఏ క్యూబ్ హ్యావింగ్ ఎడ్జ్ ఆఫ్ p సెంటీమీటర్స్. అంటే క్యూబ్ యొక్క సైడ్ ఎంత? p. క్యూబ్స్ని కట్ చేస్తాం, ఆ క్యూబ్ యొక్క సైడ్ ఎంత? p/k. కార్నర్స్ నుంచి రిమూవ్ చేస్తాం కదా, 8 కార్నర్స్ ఉంటాయి కాబట్టి 8. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ రిమూవ్డ్ క్యూబ్స్. వాల్యూమ్ ఆఫ్ రిమూవ్డ్ క్యూబ్స్ అంటే 8 కార్నర్స్ ఉంటాయి కాబట్టి 8, సైడ్ వచ్చి p/k. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ కదా, ఇక్కడ ఏ అంటే సైడ్ ఆఫ్ ద క్యూబ్, ఎంత? p/k. దెన్ క్యూబ్ లూజెస్ 12.5% ఆఫ్ ఇట్స్ వాల్యూమ్. 12.5% అంటే 1/8. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే p క్యూబ్. చాలా సింపుల్. ఎలా చేసామంటే ఈ రిమూవ్డ్ క్యూబ్స్ వల్ల క్యూబ్ వచ్చి వాల్యూమ్ని లూజ్ అవుతుంది. వాల్యూమ్ వచ్చి ఏమవుతుంది? లూజ్ అవుతుంది. ఎంత లూజ్ అవుతుంది? 1/8. నెక్స్ట్ 8 p³/k³ ఈజ్ ఈక్వల్ టు p³/8. p³ క్యాన్సల్. k³ ఈజ్ ఈక్వల్ టు 64. k³ ఈజ్ ఈక్వల్ టు 4³ అంటే k వాల్యూ ఎంత? 4. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అనిల్ ఇన్వెస్టెడ్ ₹X in simple interest at the rate of R% per annum for 4 years. After 4 years, interest received is 32%. చూడండి, ఇంట్రెస్ట్ వచ్చి ఎంత పర్సెంట్? 32% ఆఫ్ ద సమ్ ఇన్వెస్టెడ్. 1 yearకి 6%, 4 years కంటే 4R%. కానీ ఇక్కడ 32% అని ఇచ్చాడు. అంటే ఆర్ వాల్యూ ఎంత? 8. ఆర్ వాల్యూ ఎంత? 8. ఈ సిస్టర్ ఇన్వెస్టెడ్ ₹X plus 7,500. ప్రిన్సిపల్ వచ్చి X plus 7 plus 500. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి R+2 అంటే 8 plus 2 ఎంత? 10. టైం పీరియడ్ 2 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునే దానికి షార్ట్ కట్ ఉంది 2 yearsకి. షార్ట్ కట్ ఏమంటే డబుల్ స్క్వేర్. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100,
స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. 20 + 1 21. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 21%. కానీ ఇక్కడ ఇచ్చింది అమౌంట్ కదా, అమౌంట్ అంటే ఎంత పర్సెంట్? 121%. నెక్స్ట్ 121% ఎంతని ఇచ్చారు? 54450 అని ఇచ్చారు. ఫస్ట్ ప్రిన్సిపల్ కనుక్కుంది. ప్రిన్సిపల్ అంటే 100%. 11 11s, 11 4s 44, 104, 11 9s 11 5s, 11 4s 44, 11 5s. అంటే రిలేషన్ ఎంత? 450. 1కి 450కి రిలేషన్ 450. అంటే ప్రిన్సిపల్ ఎంత? 45,000. అంటే x ప్లస్ 7,500 దేనికి ఈక్వల్? 45,000. అంటే x వాల్యూ ఏమవుతుంది? 45,000 మైనస్ 7,500. సపరేట్ చేస్తే 7, 37,500. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇజ్ ఈక్వల్ టు 7 ఇంటూ కొసీకెంట్ థీటా మైనస్ 7 కాట్ థీటా. నెక్స్ట్ 7 కొసీకెంట్ థీటా మైనస్ కొసీకెంట్ థీటా అంటే 6 కొసీకెంట్ థీటా. రైట్ సైడ్ మైనస్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 8 కాట్ థీటా. కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా. 6 కొసీకెంట్ థీటా అంటే 1 బై సైన్ థీటా. సైన్ థీటా క్యాన్సల్. అంటే కాస్ థీటా ఎంత? 6/8. 2 3s 2 4s. కాస్ థీటా వచ్చి 3/4. నెక్స్ట్ థీటా. కాస్ అంటే ఏమని? అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ 3, హైపోటెనస్ 4. నెక్స్ట్ ఇది కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలా? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెనస్ అంటే 4 కదా. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 మైనస్ 9. ఎక్స్ వాల్యూ ఎంత? √7. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ √7. ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కుందాం. ఈ వాల్యూ కనుక్కోవాలంటే సైన్ థీటా కావాలి. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే ఎక్స్. ఎక్స్ వాల్యూ √7/4. సబ్స్టిట్యూట్ చేయండి దీంతో. 4 ఇంటూ √7/4 హోల్ స్క్వేర్ మైనస్ 1. 4 ఇంటూ √7/4 హోల్ స్క్వేర్ ప్లస్ 5. ప్రతి ఒక్కరు ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఎంత? 2/5. ఈ వాల్యూ కనుక్కోవాలి. కొసికెంట్ స్క్వేర్ థీటా అంటే 1 బై సైన్ స్క్వేర్ థీటా. సీకెంట్ స్క్వేర్ థీటా అంటే 1 బై కాస్ స్క్వేర్ థీటా. ఎల్సిఎం తీసుకోండి, క్రాస్ మల్టిప్లై చేయండి. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 కదా. సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అంటే 2/9. చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 9/2. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వర్కర్ వర్క్స్ 4 hours పర్ డే ఫర్ ఫస్ట్ వీక్. వీక్ 1 ఎన్ని అవర్స్ పనిచేస్తాడు? 1 డేకి 4 hours. There is no holiday on any day of the week. 1 week ఎన్ని డేస్? 7 days. 1 డేకి 4 hours. 7 4s 28 hours. సెకండ్ వీక్లో 1 డేకి 5 hours. 1 వీక్ అంటే 7 days, 35 hours. థర్డ్ వీక్లో 6 hours పర్ డే ఫర్ థర్డ్ అండ్ ఫోర్త్ వీక్. 1 వీక్ అంటే 7 days. ఫోర్త్ వీక్ 1 డేకి 6 hours. 1 వీక్ అంటే 7 days కదా, 42. టోటల్ ఎన్ని అవర్స్ 4 వీక్స్కి? 42 + 42
84, 28 ఒక 35, 63 యాడ్ చేస్తే 147 అవర్స్. టోటల్ అతను పనిచేసేది 147 అవర్స్. నెక్స్ట్, his salary is calculated on the basis of 100 rupees for every 30 minutes. అంటే హాఫ్ అన్ అవర్కి ఎంత 100 రూపీస్, హాఫ్ అన్ అవర్కి 100 రూపీస్ అంటే 1 అవర్కి 200 రూపీస్. అతను పనిచేసేది 147 అవర్స్ అంటే 147 ఇంటూ 200 మల్టిప్లై చేయండి, 14, 29,400 అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ 2 క్యాండిడేట్స్. చూడండి, ఎలక్షన్లో టోటల్ ఓటర్స్ 100% అనుకుందాం. ఎంతమంది ఓటు వేయలేదు? 5%. ఓటు వేయని వాళ్ళు 5%. 10% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ అంటే పోల్ అయిన ఓట్స్ 95% కదా. టోటల్ 100%, 5% వచ్చి ఓటు వేయలేదు. ఇంకా ఓటు వేసిన వాళ్ళంటే 95%. 95%లో 10% వచ్చి ఇన్వాలిడ్ కానీ నోటా కానీ, ఇన్వాలిడ్ ఆర్ నోటా. ఇంకా వ్యాలిడ్ అంటే ఇక్కడ 10% పోతే రిమైనింగ్ 90% ఆఫ్ 95%. నెక్స్ట్, విన్నింగ్ క్యాండిడేట్కి ఎంత పర్సెంట్ వచ్చింది? 60% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి. విన్నర్కి 60% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి. లోజర్కి ఎంత వస్తుంది? 40 వస్తుంది. ఇక్కడ మెజారిటీ ఇచ్చారు. మెజారిటీ అంటే డిఫరెన్స్. 60కి 40కి డిఫరెన్స్ 20%. అన్ని ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్లోనే కనుక్కోవాలి. వ్యాలిడ్ అంటే 90% ఆఫ్ 95% ఆఫ్ టోటల్ ఓట్స్. ఎంతనిచ్చారు? మెజారిటీ 17271. నెక్స్ట్, 3 30s, 3 5s 15, 3 7s 21, 3 5s 15, 3 7s. నెక్స్ట్, 19తో క్యాన్సిల్ చేయండి. 19 5s, 19 3s, 19 3s. నెక్స్ట్, మల్టిప్లికేషన్ చేద్దాం. 20 ఇంటూ 3, 20 ఇంటూ 30, 600. 600 ఇంటూ 5, 3000. పర్సంటేజ్ అంటే బై 100. ఈ పర్సంటేజ్ అంటే బై 100. పర్సంటేజ్ అంటే బై 100. x ఈజ్ ఈక్వల్ టు 303. 3 zeros క్యాన్సిల్. 3 101s. x ఈజ్ ఈక్వల్ టు 101, 3 zeros అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, p ఈజ్ ఈక్వల్ టు 7 + 4√3. నెక్స్ట్, pq ఈజ్ ఈక్వల్ టు 1 అంటే క్యూని ఏమని రాయొచ్చు? 1/p అని రాయొచ్చు. అంటే 1/7 + 4√3. రేషనలైజేషన్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఉందా? మైనస్తో మల్టిప్లై చేయండి. a + b ఇంటూ a - b అంటే a² - b². a² - b². 7 - 4√3. 7 - 4√3. 7² 49. 4² 16. √3² 3 అంటే 48. అంటే ఎంత వస్తుంది? 7 - 4√3. నెక్స్ట్, 1/p² 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 అని రావచ్చు. 1/q². నెక్స్ట్ చూడండి, pq² q² + p². నెక్స్ట్, pq అంటే ఎంత వాల్యూ? 1. నెక్స్ట్,
దీన్ని ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ 2pq అని రాయొచ్చు. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, ఆ ఫార్ములా ప్రకారం క్యూ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ని పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ 2pq అని రాయొచ్చు. నెక్స్ట్ పీ ప్లస్ క్యూ కనుక్కుందాం. పీ అంటే 7 ప్లస్ 4√3, క్యూ అంటే 7 మైనస్ 4√3, 14 కదా. పీ ప్లస్ క్యూ అంటే ఎంత 14, 14 స్క్వేర్ మైనస్ 2pq, pq అంటే 1, 14 స్క్వేర్ 196 మైనస్ 2 అంటే 194. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.